ఇప్పుడే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ యొక్క బాధితురాలు మైనర్ బాలిక తల్లి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అది యాక్చువల్గా ఇంగ్లీష్లో రిలీజ్ చేసింది, నేను దాన్ని తెలుగులో చేస్తున్నా. ఆమె అన్ని పత్రికలకు ఈరోజు ప్రకటన విడుదల చేసింది. అయితే ముఖ్యంగా నేను బక్క జెడ్సన్ ఇన్లో నా ఇన్స్టాగ్రామ్లో ఎందుకు చేస్తున్నా అంటే, బక్క జెడ్సన్ ఫ్యాక్ట్స్ ఛానల్ను మరి వారు స్ట్రైకులు కొట్టించారు. బండి సంజయ్ మేఘా కృష్ణారెడ్డి వాళ్ళిద్దరి కలిపి కొన్ని వీడియోలు పెట్టిన, నేను దాన్ని ఇందులో రీల్లో కూడా పోస్ట్ చేసిన. నెక్స్ట్ వీక్ వెళ్ళి అందులో లైవ్లోకి వస్తా. దయచేసి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ కానీ బక్క జెడ్సన్ ఫ్యాక్ట్స్. ప్రస్తుతానికైతే అది స్ట్రైకింగ్లో ఉన్నది ఒక 1 వీక్. ఆమె ఏం రాసిందంటే, నేను ఇంగ్లీష్ లెటర్ రాసింది, ట్రాన్స్లేట్ చేసిన. దయచేసి దీన్ని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. పత్రికా ప్రకటన. పిల్లలపై లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం 2012 కింద నమోదు చేయబడిన ఎఫ్ఐఆర్ నంబర్ 684/2026లో బాధితురాలైన తన మైనర్ కుమార్తె తల్లిగా ఒక నిస్సహాయురాలైన తల్లి ఈ ప్రకటనను జారీ చేస్తోంది. భరించలేని మానసిక వేదనను అనుభవిస్తున్నప్పటికీ ఈ దేశ చట్టానికి, ఫోక్సో చట్టంలోని నిబంధనలకు మరియు గౌరవనీయ భారత సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి నేను నా బిడ్డ గుర్తింపును ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచుతున్నాను. నా కుమార్తెకు రక్షణ, గౌరవం మరియు బహిరంగ అవమానాలు లేని భవిష్యత్తు లభించాలని ఒక తల్లి ఆవేదనను తన పత్రికా ప్రకటనలో పేర్కొన్నది. మేము ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. మేము రాజకీయంగా శక్తివంతులం కాదు. మేము పలుకుబడి ఉన్నవాళ్ళం కాదు. మేము నా కుమార్తెను కలలు, విలువలు, విద్య మరియు ఆశలతో పెంచిన తల్లిదండ్రులం. ఒకరోజు మా బిడ్డను రక్షించమని, నా న్యాయపు ఆక్రందనను వినమని సంస్థలకు వేడుకుంటూ సమాజం ముందుకు నిలబడాల్సి వస్తుందని మా పీడ కళల్లో కూడా ఈమె ఊహించలేదని. ఈ ప్రకటన ప్రతీకారం కోసమో లేదా ప్రచారం కోసమో జారీ చేయబడలేదు. మాట్లాడడం కంటే మౌనమే ఎక్కువ బాధాకరం మారినందున ఇది జారీ చేయబడింది. నిజంగా చాలామంది ఈ మధ్యలో వీళ్ళని తరచుగా అటాక్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఈ లెటర్ విడుదల చేశారు. అయితే 2025వ సంవత్సరంలో తనకు శ్రీ బండి భగీరథ్తో పరిచయం ఏర్పడిందని మా కుమార్తె మాకు తెలియజేసింది. సాధారణ పరిచయంగా మొదలైనది. నిరంతర ఓకే, శశిగౌడ్ గారు వెల్కమ్, లడ్డు గారు వెల్కమ్, ప్రకాష్ గారు వెల్కమ్. అయితే సాధారణ పరిచయంగా మొదలైంది. నిరంతర సంభాషణ, భావోద్వేగ హామీలు, పదే నచ్చజెప్పడం మరియు నిరంతర వ్యక్తిగత సంబంధం ద్వారా నెమ్మదిగా భావోద్వేగ ఆధారపడడంగా మారింది. అంటే ఎమోషనల్గా ఆడు మెల్లగా లైన్లో దింపిందనుకోరాదు. తల్లిదండ్రులుగా ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడానికి మా గుండెలు బద్దలవుతున్నాయి. కానీ మా కుమార్తె ఆరోపణల ప్రకారం ఆమెను భావోద్వేగ పరంగా వాడుకున్నారు, మానసికంగా నియంత్రించారు, ఆమె చదువు మరియు భవిష్యత్తుపై దృష్టి పెట్టకుండా నిరుత్సాహపరిచారు మరియు అనేక సందర్భాల్లో ఆమె అసౌకర్యంగా ఉన్నా ప్రతిఘటించినా కూడా శరీర సంబంధం కోసం పదే ఒత్తిడి చేసిందంట ఈ దుర్మార్గుడు. ఎవరు? ఈ బండి సంజయ్తోని దొంగ కొడుకు పదే ఒత్తిడి చేశారు. ఒక తల్లిగా అపార్ట్మెంట్లు, ప్రైవేట్ ప్రాంగణాలు వంటి వివిధ ప్రదేశాల్లో ముఖ్యంగా 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి 2026 జనవరి 1వ తేదీన తెల్లవారుజామున మొయినాబాద్లో జరిగినట్లు ఆరోపించబడిన సంఘటనను మా కుమార్తె వివరిస్తుంటే కలిగే బాధను ఏ మాటలుగా పూర్తిగా వర్ణించలేవు. ఓకే, తాను ప్రతిఘటించినప్పటికీ మద్యం సేవించమని తనపై ఒత్తిడి చేశారని ఆ తర్వాత తాను బలహీన స్థితిలో ఉన్నప్పుడు అనుచితమైన శారీరక ప్రవర్తనను మరియు బలవంతపు చర్యకు పాల్పడ్డారని మా కుమార్తె వెల్లడించింది. ఓకే, వెల్కమ్ సుమన్ నాయక్ వెల్లడించింది. మద్యం సేవించిన తనపై ఒత్తిడి చేశారని ఆ తర్వాత తాను బలహీన స్థితిలో ఉన్నప్పటికీ చితమైన శరీర ప్రవర్తన మరియు బలవంతపు చర్యకు పాల్పడ్డారని మా కుమార్తె వెల్లడించింది. ఆమె ఈ సంఘటనలను గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆమె కళ్ళల్లో భయం, సిగ్గు మరియు మానసిక
కంగుబాటు మాకు కనిపించాయి. ఈ ఆరోపణలు ఇప్పుడు విచారణలో ఉన్నాయి మరియు నిజం వెలికి తీయడానికి చట్టంపై మాకు నమ్మకం ఉంది. బదులుగా మేము గుండెల్లో భయంతో ఇంటికి తిరిగి వచ్చాం. రాజకీయ పలుకుబడి మద్దతుదారులు మరియు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు పర్యవసానాల గురించి చేసినట్లు ఆరోపించాం. అయితే సరే, ఇది నా 9వ పాయింట్ ఏంటంటే 8వ తారీఖు 5/2025 మాలో మిగిలి ఉన్న మానసిక శక్తి అంతా హరించిపోయిన తర్వాత, ఇది సీరియల్ నంబర్ రైట్, వాళ్ళ పాయింట్ నంబర్ 9. ఇప్పటిదాకా నేను ఒక పాయింట్ ఎక్కడ మిస్ అయిపోయింది. సరే 14th, సరే 8th పాయింట్కి వస్తా. 4th వెళ్ళి నేను 5th రావాలి, కానీ 5th కనబడతలేదు. ఒక పని చేద్దాం, వాళ్ళు ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు, ఇంగ్లీష్లో ప్రెస్ రిలీజ్. సరే 4th పాయింట్ ఇక్కడ చూద్దాం. 4th వరకు చదివిన, 5th పాయింట్ చూద్దాం. Our family is in possession of several electronic communications, chats and messages which according to us reveal repeated apologies, emotional breakdown, admissions of causing pain and request for forgiveness by the accused. Some of these conversations also reveal repeated pressure for physical meetings, physical involvement. For a mother, reading those messages felt like watching my daughter's emotional suffering unfold line by line. We respectfully request that all such digital evidence be preserved and subjected to proper forensic examination before anything is lost or manipulated. Okay, welcome Praveen Kumar, Ram, Shekhar garu, welcome. Okay. After the relationship ended abruptly in January 2026, our daughter emotional condition deteriorated severely. She stopped behaving like the cheerful child we had raised. She became withdrawn, emotionally disturbed, mentally exhausted, and deeply broken. As parents, we watched our child cry silently, lose confidence, struggle every single day. During this period, there were also communications alleged sent by the accused in panic requesting intervention regarding her condition. To us, those communications reflected clear awareness of the emotional damage caused to our daughter. When we slowly gathered courage to explore, ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తెలిసిందో మెల్లమెల్లగా మేము కూడా చాలా స్టన్ అయిపోయినాం. మునుకున్న ప్రవర్తన కాక చాలా నిరుత్సాహంతో ఆ ప్రవర్తన ఉండే అని తల్లి వెల్లడించింది. అంతేకాకుండా వెన్ వి స్లోలీ గ్యాదర్ కరేజ్, మేము ఒక్కొక్కటిగా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసుకున్నప్పుడు encourage, welcome. When we slowly gathered courage to explore legal remedies during March and April 2026, instead of support, we allegedly started facing indirect pressure, okay, persuasion and request not to proceed legally. ఇక మెల్లమెల్లగా బండి సంజయ్ గారి కుటుంబంకి వెళ్ళి, ఇక వీళ్ళ పైన వాళ్ళ కొడుకుకి వెళ్ళి, బండి సంజయ్కి వెళ్ళి మెల్లగా ఒత్తులు మొదలైనవి. ఇక మీరు ముందుకు పోవద్దు, దీని మీద కేసులు అసలు ఏం పెట్టద్దు, గట్రా పెట్టద్దు అని చెప్పేసి మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయింది. వెన్ వి స్లోలీ గ్యాదర్ కరేజ్, ఇక ఒక్కొక్కటి చేసుకుంటాం. వి allegedly started facing indirect pressure. On 21st April 2026, అంటే పోయిన నెల ఏం జరిగిందా, a complaint alleging extortion and blackmail was suddenly lodged against our family. వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా బండి సంజయ్ గారి కుమారుడు ఓ కేసు పెట్టిండ్రు. అవన్నీ కూడా మనం చూడడం జరిగింది. పాలగన్ల వెల్కమ్ బ్రదర్. ఆన్ 22nd April 2026 ఫస్ట్ మిస్టర్ సంగప్ప, ఇప్పుడు సంగప్ప ఎంటర్ అయింది చూడు దొంగ. సంగప్ప అనేటోడు బీజేపీకి మాకు సంబంధం లేదని చెప్తాడు. ఈయన ఈరోజు సంగప్ప గారే వెళ్ళారు. విజిటెడ్ అవర్ రెసిడెన్స్ క్లెయిమింగ్ to represent influential persons connected to the accused side and allegedly attempted to mediate the matter. Thereafter,
On 23rd April 2026, we met Sri Bandi Sanjay Kumar, Honorable Minister of State for Home Affairs. ఇది ఈయన మంత్రి పదవి పెట్టు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా at his residence as parents of a suffering child. We entered that meeting hoping for reassurance. ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం పోట్లాడేటోళ్ళు కదా, భారత్ మాతాకి జై అనేటోడు కదా. కాబట్టి ఈయనకెళ్ళి మాకు న్యాయం జరుగుతుంది, చాలా బాగా చెప్తారు అనుకొని ఈయన దగ్గరికి పోయినరట. ప్రొటెక్షన్ అండ్ హ్యూమానిటీ, ఆయనకెళ్ళి ఏది రక్షణ కూడా దొరుకుతాయి అనుకుని. ఇన్స్టెడ్ వి రిటర్న్ హోమ్ విత్ ఫియర్ ఇన్ అవర్ హార్ట్స్. ఇక భయంతో ఆయన దగ్గర పోయిన తర్వాత ఆయన బెదిరు కూడా భయపడి ఇక వాపస్ వచ్చిండ్రు. అలెగ్లీ స్టేట్మెంట్స్ అలెగ్లీ మేడ్ రిగార్డింగ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సపోర్టర్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ పీపుల్ హూ ట్రబుల్ ది ఫ్యామిలీ డీప్లీ డిస్టర్బ్డ్ అండ్ సేమ్ వకీల్ సాబ్ సినిమా లెక్క నడిచింది. వకీల్ సాబ్ సినిమాలో ఏదైతే కేంద్ర మంత్రి ఉంటాడో వాళ్ళ కొడుకు ఆయన ఎట్లా వాళ్ళ బెదిరించే ప్రయత్నం చేసిండో అదే విధంగా కపిల్ వెల్కమ్, ఓకేనా, అదే విధంగా వీళ్ళను భయపెట్టడం స్టార్ట్ చేసింది. దేర్ ఆఫ్టర్ ఆన్ 23rd April 2000 కలిసిండ్రు. ఇక వీళ్ళ కష్టాలు మొదలైనాయి. అక్కడికి వెళ్ళి ఒక్కొక్క కష్టం అనేది ఇక వీళ్ళకు మెల్లగా స్టార్ట్ అవ్వకుంటే వచ్చింది. అర్థమైందా? అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రెజర్ ఏ విధంగా ఒక మంత్రి పదవి అడ్డం పెట్టుకొని ఏ విధంగా పైచాచికంగా వీళ్ళు ప్రవర్తించింది అనేది మనం చూడొచ్చు. ఇక ఇక్కడికి వెళ్ళి 9వ పాయింట్ 8/5/2026 రోజున వెల్కమ్ రవి, వెల్కమ్ ఉద్బోధన, వెల్కమ్ బ్రదర్. 8/5/2026 మాలో మిగిలి ఉన్న మానసిక శక్తి అంతా హరించిపోయిన తరువాత మా కుటుంబం పోక్సో చట్టం కింద మా ఫిర్యాదును చట్టబద్ధంగా నమోదు చేయాలని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాము. కుమార్ గారు వెల్కమ్, తనుష్ గారు వెల్కమ్, ఫ్రీడ్ వెల్కమ్. ఓకే, పేట్ ఆశ్రయించాము. ఒక మైనర్ బాలికకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు వెల్లడించినప్పటికీ మమ్మల్ని 5 గంటలకు పైగా బాధాకరమైన రీతిలో వేచి ఉండేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ గంటల సమయంలో మా మాట వినమని మేము అధికారులను పదే పదే వేడుకుంటుండగా నా కుమార్తె మానసికంగా కృంగిపోయి అక్కడనే కూర్చుండిపోయింది. అంటే కుమార్తెను తీసుకొని వీళ్ళు అక్కడికి గుడ్ మార్నింగ్ దశరథ్ బాయ్, గుడ్ మార్నింగ్ మనోహర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. అయితే మా మాట వినమని మేము అధికారులను పదే పదే వేడుకుంటున్నా నా కుమార్తె మానసికంగా కృంగిపోయి అక్కడనే కూర్చుండిపోయింది. ప్రాదేశిక అధికార పరిధి సమస్యలు మరియు ఫిర్యాదు బదిలీ అయ్యే అవకాశం గురించి మాకు తెలియజేశారు. 0 FIR విధానం గురించి పదే పదే పట్టుబట్టిన తర్వాతే ఫిర్యాదును స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక తల్లిదండ్రిగా అన్ని గంటలు మా బిడ్డ బాధ తూకం వేసి ప్రశ్నించినట్టుగా అనిపించింది. అంతసేపు పోలీసు మొత్తం సినిమా స్టైల్లా ఇక నడిచింది. వీళ్ళు అక్కడ చెప్పుడు, ప్రెజర్ చెప్పుడు, ఇవన్నీ నేను వేరే తిరిగి అనుభవించిన. కానీ ఇక్కడ వీళ్ళు ఒక సామాన్య కుటుంబం వాళ్ళ బిడ్డకు న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు పదే పదే వాళ్ళని సతాయించి లాస్ట్ ఫైనల్గా తీసుకున్నారు. అదే సమయంలో మా కుటుంబంపై దోపిడీ మరియు బ్లాక్మెయిల్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పటికి FIR 2053/2026 కింద నమోదైంది. ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా. అదే ఇప్పుడు రాములమ్మ, మగధా టీవీ, లక్ష్మి వీళ్ళు చేస్తుంది కదా. ఇదంతా సంగప్ప పేరు బయటకు వచ్చింది కదా. నేను మొన్న DGP ఆఫీస్ కాడే చెప్పిన, సంగప్ప అనేటోడు నంబర్ 1 బద్మాషి గాడు, వాడే ఇళ్ళల్లో ఉన్న మెయిన్ డ్రామా బాజీ అని. అదేనా సంగప్ప అనేటోడు ఈ వీక్ 6 బయటకు వచ్చిన వాళ్ళందరినీ మేనేజ్ చేసి వీళ్ళ కుటుంబాన్ని వ్యతిరేకంగా స్టోరీలు చేసి స్టార్ట్ చేసిండు సంగప్ప అనేటోడు. ఓకేనా, కుంగతీసి అప్పటికి FIR వీళ్ళ పైన నమోదైంది. ఈ సంఘటనల క్రమం మరియు సమయం మమ్మల్ని తీవ్రంగా కుంగదీసి భయపెట్టాయి. బాలల సంరక్షణ చట్టం కింద ఫిర్యాదుదారులుగా రక్షణ పొందామని భావించాల్సింది పోయి మేము అకస్మాత్తుగా భయం, ఎదురు ఆరోపణలు మరియు సామాజిక అవమానాలతో చుట్టుముట్టబడ్డాము. అందువల్ల ఇవాళ ఏమున్నా చెప్పు, ఎవరైతే మహిళా జర్నలిస్టులు ఉన్నారో, ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాలు ఉన్నారో వాళ్ళు ఈ కుటుంబాల తరపున కనీసం మహిళా జర్నలిస్టులను నిలబడాలి. కానీ వాళ్ళు కూడా ఈరోజు కాసుల కమ్ముడు పోయి ఈరోజు వీళ్ళపైన ఎంత భయంకరమైన స్టోరీ నడిపింది అనేది మనం అందరం కూడా చూస్తాం. చాలా బాధాకరంగా అవి చూద్దాం. ఎదురు ఆరోపణలు
మరియు సామాజిక అవమానాలతో చుట్టుముట్టబడ్డాయి. అందువల్ల చట్టం ముందు ఎలాంటి వక్రీకరణ లేకుండా ఖచ్చితమైన కాలక్రమం వెలుగులోకి వచ్చేలా CCTV ఫుటేజ్, జనరల్ డైరీ ఎంట్రీలు, FIR, మెటాడేటా, స్టేషన్ రికార్డులు, ఫిర్యాదుల కదలికల రిజిస్టర్ మరియు ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను భద్రపరచాలని మేము అభ్యర్థించినాము. ఏవి కూడా అజిత్ వెల్కమ్, కృష్ణ వెల్కమ్, ప్రమోద్ గారు వెల్కమ్ చేశారు. మా మైనర్ కుమార్తె గుర్తింపును వెల్లడించగల వివరాల ప్రచారం చేయబడ్డాయనే ఆరోపణల మా కుటుంబానికి కలిగిన తీవ్రమైన గాయాలతో ఒకటి. ఏ బాధితురాలు ఇలాంటి ద్వితీయ మానసిక క్షోభకు గురి కాకూడదు. ఎవరు కూడా ఇటువంటి పరిస్థితి రావద్దని వాళ్ళ బాధ. ఇప్పటికే మానసిక ఇట్లా చాలా మంది ఉన్నారు, వీళ్ళు ధైర్యం చేసి బయటకు వచ్చింది అంతే. ఇప్పటికే మానసిక క్షోభను అనుభవించిన ఏ బిడ్డ కూడా సమాజానికి గుసగుసలకు, ప్రజా తీర్పుకు లేదా అవమానానికి భయపడాల్సి రావడం అవసరం లేదు. బాధితుల గుర్తింపు మరియు గౌరవాన్ని కాపాడడం అనేది పోక్సో చట్టం కింద కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదని, అది సమాజం యొక్క నైతిక బాధ్యత అని మేము వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే జర్నలిస్టులు, మళ్ళా యూట్యూబర్స్ ఎవరైతే డబ్బులు తీసుకొని ఈ బట్టెబాష్ కథలు చెప్తున్నారో వాళ్ళు ఎప్పుడన్నా దొరకాలి, వాళ్ళ మామూలుగా ఉండదులే. తదంతరం పక్కా దొరుకుతారు కూడా. ఇటువంటి వాళ్ళు ఏదో ఒక దగ్గర దొరుకుతారు. ఎందుకంటే నేచర్ జస్టిస్ అనేది ఉంటుంది. అప్పుడు వాళ్ళ సంగతి మంచిగానే అవుతుంది. తదంతరం మరింత వివరమైన వాంగ్మూలాలకు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు సంస్థ మొదట ప్రయోగించిన నిబంధనలను మార్చి పోక్సో చట్టం కింద మరింత తీవ్రమైన సెక్షన్లు జోడించిందని మేము అర్థం చేసుకున్నాం. ఇది ఎప్పుడైంది? ముందు రోజు క్లోజ్ అయిపోయింది. నేను ఎప్పుడైతే డీజీపీ ఆఫీస్ కాడికి వెళ్ళినో, డీజీపీ ఆఫీస్ ముందు ఎప్పుడైతే కూర్చుంది, ఎందుకంటే మా ఉద్యమము, మా పోరాటం గురించి బండి సంజయ్ గారికి డీజీపీ గారికి చాలా బాగా తెలుసు. అనవసరంగా ఇలా బద్నాం అయిపోతాము, ఏమైనా ఉంటే వాళ్ళు కోట్లో చూసుకుంటారు కానీ మేము మాత్రం బరాబరి చేస్తామని చెప్పి జితేందర్ కలుపుకుండా వెల్కమ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి ఇమీడియట్గా మా ధర్నా అక్కడ చాలా పెద్ద ఎత్తున అయింది. ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఈ సెక్షన్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మరి డీజీపీ ఆఫీస్ ముందు మా తీవ్రమైన నిరసన, మామూలు నిరసనగా తీవ్రంగా నిరసన చేసిన దాని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు చాలామంది ఫోన్లు చేసి అప్రిషియేట్ చేశారు, ప్రయత్నించి ఈ విషయాన్ని కేవలం ఒక వ్యక్తిగత ఇది సమాజం. తదంతరం మరింత వాంగ్మూలాన్ని నమోదు చేసిండ్రు, జోడించిండ్రు, తీసుకున్నారు. కొందరు చిత్రీకరించడానికి ప్రయత్నించినట్టుగా ఈ విషయాన్ని కేవలం ఒక వ్యక్తిగత సమస్యగానో లేదా పరస్పర అంగీకారంతో జరిగిన పరిణామంగానో కొట్టి పారేయలేమని ఇది మాకు నిరూపించింది. ఈ దర్యాప్తును స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా మరియు ఏ వైపు నుంచి బెదిరింపులు, ప్రభావాలు లేదా కథనాన్ని తారుమారు చేసే ప్రయత్నాలు లేకుండా కొనసాగించడానికి అనుమతించాలని మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తుండ్రు. ఆ తల్లి అందరినీ కూడా ఈరోజు కోరుతుంది. శ్రీనివాస్ గారు వెల్కమ్ కోరుతుండ్రు. మేము వినయపూర్వకంగా తెలియజేసేది ఏమంటే, FIR నంబర్ 654/2026 మొదట నమోదు చేసినప్పుడు ఒక మైనర్ బాధితులు అప్పటి వరకు ఏం బుక్ అయింది కేసు, బెయిల్ దొరికే సెక్షన్ల కింద పెట్టిండ్రు. అంటే స్టేషన్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చే తట్టుగా పెట్టిండ్రు. అప్పటిదాకా వీళ్ళు కొంతమంది రేట్ ఎక్కిన వాళ్ళు ఏం పట్టించుకోలేదు. దీని కింద ఇక తెల్లారి కేసు క్లోజ్. ఇక తెల్లారితే ఇక స్టేషన్కి పోతారు, స్టేషన్ బెయిల్ తీసుకుంటారు, సరెండర్ అవుతారు, బయటకు వస్తారు. ఇక ఎప్పుడైతే మేము అక్కడికి డీజీపీ ఆఫీస్ కాడికి నేను పోయిన అక్కడి బయట పెద్ద గొడవ అయిందో, ఇక ఇదేటో పోయేటట్టుగా ఉందని చెప్పి భయపడి ఆయన ఇది చేయడం జరిగింది. ఒక మైనర్ బాధిత తీవ్రమైన ఆరోపణ చేసినప్పటికీ తులాత్మక అంటే తరాజులో మొయ్యలేనంత తక్కువ తీవ్రత గల మరియు బేలబుల్ నిబంధనలు మాత్రమే ప్రయోగించినట్టు సమాచారం. నేను చెప్పినా కదా ఇంతకుముందు. ఆ తర్వాత ప్రజల ఆందోళన, సంస్కృత దృష్టి మరియు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేశాక మాత్రమే మరింత వివరమైన వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత తీవ్రమైన నాన్ బెయిలబుల్ నిబంధనలను చేర్చినట్టు సమాచారం. మేము ఈ దిద్దుబాటు చర్యను స్వాగతిస్తున్నప్పటికీ మా బాధ మారలేదు. ఈ రోజుకి కూడా దర్యాప్తు సంపూర్తిగా ఉండగా మేము మరియు మా కుటుంబం భయం, మానసిక క్షోభ, సామాజిక వేధింపులు మరియు అనిశ్చితి ఎదుర్కొంటుండగా నిందితుడు శ్రీ బంది భగీర స్వేచ్ఛగానే తిరుగుతున్నాడు. తల్లిదండ్రులు ఈ వాస్తవం ప్రతిరోజు మమ్మల్ని కృంగజేస్తారు. బాజాబ్తా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారింటనే కూర్చున్న పరిస్థితి. వయస్సు పత్రాలకు
సంబంధించిన అంటే ఏజ్ ప్రూఫ్కు సంబంధించిన టెక్నికల్ వివాదాలు మరియు పరిపాలన పరమైన వ్యత్యాసాల వైపు దృష్టి మళ్లించడానికి పదే పదే జరుగుతున్న ప్రయత్నాల వల్ల కూడా మేము తీవ్రంగా గాయపడ్డాము. రికార్డులకు సంబంధించి చట్టబద్ధమైన సవరణ మరియు సమన్వయ ప్రక్రియలు ప్రస్తుత వివాదానికి చాలా కాలం ముందే ప్రారంభించబడ్డాయని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. సంబంధించిన కాలంలో బాలిక మైనార్టీలో ఉందని మొత్తం అంటే మైనార్టీ కాకుండా ఇక ఏమైనా చేయొచ్చు. సరే ఇది మైనర్ అనే ప్రూవ్ చేసుకుంటారు. అంటే మైనర్ కాకుంటే ఇక ఏమన్నా చేయొచ్చా? ఏమన్నా చేయొచ్చు అన్నట్టు కదా ఇప్పుడు ఈ మహిళా జర్నలిస్టు కొంతమంది వాళ్ళకు సంబంధించిన కాలం బాలిక మైనార్టీలో ఉందని మొత్తం సాక్ష్యాధారాలు మరియు కాలక్రమంగా స్పష్టంగా సూచిస్తున్నప్పటికీ పత్రాల్లోని విధానపరమైన వ్యత్యాసాలు ఒక బిడ్డ అనుభవించిన వేదనను చెరిపివేయలేమని గాని ఫోక్సో చట్టం కింద హామీ ఇవ్వబడిన చట్టబద్ధమైన రక్షణను విఫలం చేయవలెనని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఇటువంటి ఏవి జరిగాయి మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అర్థమైందా? ఓకే. బాధితురాలైన బాలిక తల్లిగా మేము మీడియా సానుభూతిని రాజకీయ ఘర్షణకు లేదా బహిరంగ ప్రదర్శనను కోరుకోవడం లేదని చేతులు జోడించి చెబుతున్నాము. ఈ దేశంలో ప్రతి సాధారణ పౌరుడు దేనికి అర్హులో అంటే నిష్పక్షపాత విచారణ, సాక్ష్యాధారాల రక్షణ, మా కుమార్తె గౌరవం మరియు రాజకీయ పలుకుబడి, సామాజిక హోదా లేదా అధికారంలో తో సంబంధం లేకుండా చట్టాన్ని సమానంగా వర్తింపజేయాలని మాత్రమే మేము కోరుతున్నాము. ఈనాడు మా కుటుంబం 16 పాయింట్ మొత్తం ఒక్కొక్క పాయింట్ వైజ్ అవుతున్నా. ఈనాడు మా కుటుంబం నిరంతర భయం, మానసిక అలసట మరియు అనిశ్చితిలో జీవిస్తుంది. అందువల్ల బెదిరింపులు, బలవంతం, సామాజిక వేధింపులు మరియు బాహ్య ఒత్తిడికి నుండి రక్షణ కల్పించాలని నేను వినయపూర్వకంగా కోరుతున్నాను. విచారణ స్వతంత్రంగా జరిగేలా మరియు ప్రతి సాక్ష్యం చట్టానికి అనుగుణంగా భద్రపరచబడేలా చూడాలని నేను న్యాయ వ్యవస్థను, దర్యాప్తు సంస్థలను, బాలల హక్కుల సంస్థలను, మహిళా కమిషన్లను మరియు సంబంధించిన అధికారులందరినీ అభ్యర్థిస్తున్నాను. తప్పకుండా శేఖర్ బండి సంజయ్ని కూడా అరెస్ట్ చేయాలి. సాక్ష్యాలను తారుమారు చేసి బెదిరి ఈయనను ఎవరైతే మీడియా వాళ్ళు తప్పుడు కథనాలు వేస్తున్నారో అంతే ఈ బ్రోకర్ మధ్యలో సంగప్ అనే బ్రోకర్ గారిని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అందరినీ మొత్తం అర్థమైందా? దేశం కోసం తెల్లాలేస్తే మహిళా మనులు కట్టెల పొయ్యిలు పట్టుకొని బయటకు వస్తారు కదా బీజేపీ ఏది యూట్యూబ్లలో వస్తారు కదా, అవి ఇంకా బద్మాషులు అవి ఇంకా ఇంతకంటే డేంజర్ వాళ్ళు. మీడియా షోస్ ఒక తల్లి ఆవేదన చూడండి, అవి వింటుంటే ఎట్లా అనిపిస్తుంది. మీడియా, సోషల్ మీడియా వినియోగదారులు, పౌర సమాజం మరియు ప్రజలందరూ దయచేసి నా కుమార్తె గుర్తింపును వెల్లడించవద్దని లేదా ఈ కేసుకు ఆల్రెడీ తల్లి ఫోటో, తండ్రి ఫోటోలు వీళ్ళు వేసేసారు. ఎవరు? రాములమ్మ గారు, వైజ్ టీవీ అందరు అన్సబ్స్క్రైబ్ కాండి ఆ ఛానల్కి వెళ్ళి. వైజ్ టీవీ అని ఏదైతే పెట్టినరో ఆమెది, ఈ మగధా టీవీ అని మొత్తము ఇది కానీ అందులో ఖచ్చితంగా వాళ్ళకు మనం నిరసన తెలపాలి, అన్సబ్స్క్రైబ్ కావాలి అసలు ఛానళ్ళకి వెళ్ళి. వ్యక్తిగత సమాచారాన్ని ప్రచారం చేయవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అటువంటి ప్రతి చర్య ఒక చిన్నారి మానసిక క్షోభను మరింత తీవ్రత చేస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకుంటే ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోలు వేసి అమ్మాయి మీద తప్పుడుగా రాసి అర్థమైందా, తప్పుడుగా ఇష్టానుసారంగా చేసారు. అర్థమైందా? ఐ రిక్వెస్ట్ టు బీ ఇన్ యువర్ లైవ్ వీడియో. ఓకే. ఇప్పటికే మానసికంగా కృంగిపోయాం. ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ గౌరవాన్ని, భవిష్యత్తును సమాజం నాశనం చేస్తుండగా చూస్తూ ఉండకూడదు. మా కుటుంబం ఇన్ని బాధలు అనుభవించినప్పటికీ మేము ఇప్పటికీ భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ మరియు చట్టబద్ధమైన పాలనపై మా విశ్వాసాన్ని ఉంచుతాం. మేము అన్ని చట్టపరమైన విచారణకు పూర్తిగా సహకరిస్తాం మరియు మా కుమార్తెకు చివరికి సత్యం, నిష్పక్షపాతం మరియు న్యాయం దక్కాలని ప్రార్థిస్తున్నాం. ఇట్లు జారీ చేసిన వారు మైనర్ బాలిక బాధితురాలైన తల్లి. తేదీ 14/5/2026. ఇది వాళ్ళు పంపినటువంటి బహిరంగ లెటరు మరి విడుదల చేయడం జరిగింది. ఒక తల్లి ఆవేదనను ఏ విధంగా మన ముందుకు తీసుకొచ్చింది అనేది తీసిన. దయచేసి మీరు కూడా మీ కామెంట్ తెలపండి. ఇది ఇందులో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే
ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే నా బక్క జెర్సన్ ఫ్యాక్స్ ఛానల్ ఈ బండి సంజయ్ వాళ్ళు వీళ్ళు ఈ రెండు కలిపి మేఘా కృష్ణారెడ్డి ఈ రెండు కలిపి నాకు విపరీతమైన స్ట్రైకులు కొట్టడం వల్ల నా ఛానల్ బ్లాక్ అయింది వారం రోజుల పాటు. అంటే ఛానల్ నడుస్తుంది కానీ నేను పోస్ట్ చేయలేను కాబట్టి నేను ఇందులో చేస్తున్నా. అయినా కానీ బక్క జెర్సన్ ఫ్యాక్స్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ కావాలని చెప్పి నేను వినయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు మహిళా జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళు దయచేసి మీ యొక్క పద్ధతిని మార్చుకోవాలి. ఈ విధంగా మీరు వాళ్ళకు లాభం చేయకున్నా పర్వాలే కానీ నష్టం మాత్రం చేసే విధంగా మీ చర్యలు ఉండొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి వాళ్ళతోని మనం సపోర్ట్ చేయగలిగితే చేయాలి, వాళ్ళకి ఏమైనా మేలైతే చేయగలిగితే చేయాలి, చేయలేకుంటే సపరేట్గా అన్ని మూసుకొని కూర్చోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి కూడా నువ్వు ఇటువంటి చిల్లరేషాలు బంద్ చేయి, చట్టం తన పని తాను చేయని. ఈరోజు వీక్ అడ్వకేట్లను అమ్మాయి తరపున పెట్టి నిరంజన్ లాంటి వాళ్ళు పేరున్న అడ్వకేట్లను వాళ్ళు బండి సంజయ్ తరపున పెట్టుకునేటట్టు చేసి మ్యాక్స్ ఫిక్సింగ్ అయ్యి ఈరోజు బెయిల్ దొరికే ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళ బెయిల్ వస్తే పూర్తి బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళందరూ ఇది చేయాలి. ఈరోజు విచిత్రం ఏంటంటే భారతదేశం అంతటా బీజేపీ కాంగ్రెస్ కొట్టుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం మోడీజీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, బండి సంజయ్ వీళ్ళందరూ కూడా తెలంగాణలో మాత్రం అందరూ కూడా కలిసి ఉంటారు. ఇటువంటి దరిద్రపైన దోస్తాన వీళ్ళ మధ్య నడుస్తుంది. దయచేసి ఈ వీడియోని మీరు షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. బక్క జెర్సన్ ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. భారత్ మాతాకి జై అనుకుంటేనే భారత బిడ్డలను తన ధృతరాష్ట్ర కౌగిలతో పెట్టుకొని వాళ్ళ నాశనం చేస్తున్న బీజేపీ వాళ్ళు ఉన్న నిజ స్వరూపం ఈరోజు బయటికి వస్తూ ఉంది. రామచంద్రరావు ధృతరాష్ట్రునిగా ఈరోజు మారినరు. ఈరోజు బీజేపీ స్పందించని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈరోజు కౌరవ మహాసభలో కౌరవ లెక్క వాళ్ళు నిలబడ్డారు. ఇది వాళ్ళ నిజ స్వరూపం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.